వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. భారత్ చేరుకున్న టీమిండియా. ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ప్రెస్ మీట్. దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. గంటల్లో 80 లక్షల చోరీ సొత్తుని రికవర్ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు వద్ద బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మించాలని ఇల్లందు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురాకుండా వైరా నియోజకవర్గం జూలూరుపాడు, చంద్రుగొండ, సుజాత నగర్, సత్తుపల్లి, ఎన్కూరు ప్రాంతాలకు జలాలు తరలించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి సీఎంని కలుస్తామని, ఇల్లందు నియోజకవర్గానికి అన్యాయం జరిగితే అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పేరు వచ్చింది. ఈడ సీతారామ ప్రాజెక్టు పేరుతోటి కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టి శంకుస్థాపన చేసిపోయిండు. ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా నైషా ఇవన్నీ అయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు ఆ దుమ్ముగూడెం నీళ్లు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు. ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీళ్ళు, ఈ గోదావరి నీళ్ళు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది పీకపోయినటువంటి పరిస్థితి. అందుకని మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఇల్లెందు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ గోదావరి నీళ్ళతోటి సస్యశ్యామలం కావాలని ఇక్కడ ఇల్లెందుకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని వారికి వివరించి 3220 కోట్ల రూపాయలతోటి ఇల్లెందు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఈ రోళ్లపాడుని కేంద్రంగా చేసుకుని టేకులపల్లి మండలం మొత్తం కూడాను పచ్చగా విరసిల్లేటట్టుగా మరలా డిపిఆర్ని కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫైల్ అంతా కూడా 3220 కోట్ల రూపాయల ఫైలు మరి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఈనాడు కూడా మరలా ఇల్లెందుకు అన్యాయం చేయడానికి మరలా అదే మంత్రి గారు, ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు, మరలా ఇక్కడ ఉన్నటువంటి అదే ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు. మరొక్కసారి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు, ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి మరలా అన్యాయం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది సహించబోయేది లేదు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇల్లెందు అనేది ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇల్లెందు అనేది అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము. మరి ఇక్కడ కనుక నీళ్ళని స్టోర్ చేస్తే కిందకున్నటువంటి గ్రావిటీ తోటి అన్ని మిగిలిన నియోజకవర్గాలకు కూడా పచ్చగా విరసిల్లేటట్టు పొలాలకు పండించే సాగునీరు అందించేటటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతానికి ఈరోజు ఇల్లెందు చుట్టూరా మరి ఇల్లెందు నియోజకవర్గం మీద నుంచే మళ్ళీ పాలేరుకు
డోర్నకల్కు మైబాద్కు నీళ్లు అందుతున్నాయి కానీ మధ్యలో ఉన్నటువంటి ఇల్లెందుని ఎండగడతా ఉన్నారు. మరి ఏదైతే డిపిఆర్ ఓకే అయ్యి 3,220 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే మరి ప్రాజెక్టుని కొనసాగించే విధంగా, ఎందుకంటే గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది. దాదాపుగా 8 కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ అటవీ ప్రాంతం ఉంది, ఎక్కడ సింగరేణి రైల్వే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరిస్తూ పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది. మరి ఆ సర్వే చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ని కుప్పం మున్సిపల్ పరిధిలోని పాతపేటలోని కేవీ శ్రీనివాసులు కాంప్లెక్స్లో ఈ నెల 7వ తేదీన ఆదివారం నాడు ఇడిగ గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ను ఈడిగ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈడిగ గౌడ ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలని గౌడ సంఘం సభ్యులు నారాయణ, వెంకటేష్, హరినాథ్ గౌడ్, రవిదయ, శంకర్ కోరారు. ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ సానుకూలంగా స్పందించి సమావేశానికి హాజరవుతానని చెప్పినట్లు విడిగ సంఘం సభ్యులు తెలిపారు. పూర్తిగా టేకు చెక్కతో ప్రధాని విగ్రహాన్ని చెక్కారు. ఈ అందమైన విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రవీంద్రన్ శిల్పశాల వారు రూపొందించారు. రవీంద్రన్ కేరళలోని త్రిశూర్ జిల్లా కొడంగల్లూరు స్థానికుడు. త్రిశూర్ జిల్లా బీజేపీ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు 6.5 అడుగుల పొడవు 6 అంగుళాల మందంతో నరేంద్ర మోడీ విగ్రహాన్ని చెక్కారు. మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మరియు ఏరియా ఎస్ఈడబ్ల్యూ ప్రెసిడెంట్ శ్రీమతి సవిత మనోహర్ స్థానిక కేకే2 బంగ్లాస్ ఏరియా నందు 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మాట్లాడుతూ సింగరేణి క్యాలరీస్ యాజమాన్యం కాలానికి అనుగుణంగా కొన్ని మొక్కలు నాటడం, పెంచడం, పంచడం లాంటి కార్యక్రమాన్ని చేస్తూ వస్తుందని, అదేవిధంగా సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు మొక్కలను పంచి పర్యావరణానికి దోహదం చేసే చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా స్వీకరించి తమ తమ ప్రాంతాల్లో మొక్కలు పెంచి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దాలని వారు అన్నారు. ఫోటో పట్టుకోండి మేడం, అందరు ఒకసారి మేడం మేడం పెట్టండి. నవంబర్ డిసెంబర్లో స్మెల్ ఉంటుందా? చాలా బాగుంటుంది సార్. మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్. మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ గారు ఈనాడు ముఖ్య అతిథిని మాట్లాడాల్సింది. SO2 GM గారు, PM గారు మరియు ఫారెస్ట్రీ మేనేజర్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అండ్ ఆల్ ది HODs పేరు పేరున, అదేవిధంగా సేవా అధ్యక్షురాలు శ్రీమతి సవిత మనోహర్, మిగతా మేడమ్స్ అందరికీ కూడా పేరు పేరున శుభోదయం తెలియజేస్తూ, ముందుగా మీ అందరికీ వన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సీజన్లో మన మందమరి ఏరియా తరఫున మనం మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. సేవా అధ్యక్షురాలు వారి యొక్క సూచన మేరకు ముందుగా
మా బంగ్లాస్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది అని తనే సూచించారు. వారి సూచన మేరకు ఇక్కడ మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ముఖ్యంగా బాగా పొడుగ్గా ఏపుగా పెరిగే చెట్లు పెట్టాలని మేము సూచించడం జరిగింది మా ఫారెస్ట్ మేనేజర్కి. ఎందుకంటే ఇటు రోడ్ సైడ్ నుంచి వచ్చే ఏదైనా డస్ట్ పొల్యూషన్ అది కూడా రాకుండా ఉండే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో, అవి కాకుండా వేరే రకరకాల పూల మొక్కలు అవన్నిటిని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మన సింగరేణి కాలనీస్ తరఫున చాలా మొక్కలు, మనం లక్షలాది మొక్కలు, కోట్లాది మొక్కలు ఇప్పటి వరకు కూడా మనం నాటి ఉన్నాము. నాటడమే కాదు, వాటన్నింటినీ పెంచి వాటిని కాపాడుతూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా మన సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. సింగరేణి సంస్థ మన యొక్క స్థలాలనే కాకుండా ఇతరత్ర చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలలో కూడా కొన్ని మొక్కలు నాటడం కావచ్చు, మొక్కల్ని పంచడం కావచ్చు, అట్లాంటి కార్యక్రమాలను కూడా చేస్తూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మనందరం కూడా ఇట్లా సంస్థాగతంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీలైనంత వరకు వీలైన చోట మనం మొక్కలు నాటి మనం మొక్కలను పెంచి ఆ విధంగా పర్యావరణానికి దోహదం చేయాలి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై సింగరేణి, జై జై సింగరేణి. గత 5 సంవత్సరాల పదవీ కాలంలో అందరూ ఎంపీటీసీలు పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి మండల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారని, అభివృద్ధిలో లింగాల ఘనపురం మండలం జిల్లాలోనే నెంబర్ 1గా నిలవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. లింగాల ఘన్పూర్ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి నేటితో ఎంపీటీసీల పదవీ కాలం పూర్తి అవుతున్న సందర్భంగా లింగాల ఘనపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఎంపీటీసీలను శాల్వతో సన్మానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు లింగాల ఘన్పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా 5 సంవత్సరాలు ముగించుకొని ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నో ఆశలతో మండల అభివృద్ధిలో భాగం కావాలని, ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో, ప్రజల ఆశీర్వాదంతో, ఎంపీటీసీల సహకారంతో నేను ఎంపీపీగా వచ్చి 5 సంవత్సరాలు అవుతుందనంటే నమ్మశక్యంగా లేదు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి పూర్తవుతుంది అది. కానీ గత ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ మండల పరిషత్ వ్యవస్థ అనే దాన్ని నిజంగా అది ఒకటి రూపుమాపే విధంగా ఉంది. ఈరోజు ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలకు కావచ్చు, నామమాత్రపు బాధ్యతలు, నామమాత్రపు నిధులు కేటాయించడం వల్ల వాళ్ళు అనుకొని ఒక ప్యాషన్తో, ఒక ఉత్సాహంతో, నిజంగా జనగామ జిల్లా ఎంపీపీల ఫోరంగా నేనున్నా. నాతోటి ఎంతోమంది ఎంపీపీలు ఒక యంగ్ 30-40 ఏజ్ లోపు ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నో ఆశలతో మేము ఈ పదవిలోకి వచ్చినాము. కానీ సంపూర్ణంగా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. మాకు మండల పరిషత్ వ్యవస్థకి 5 సంవత్సరాల నుంచి సరి అయిన నిధులు లేవు. మాకు ఒక ఆకుపచ్చ కలర్ పెన్ ఇచ్చి దానికి సరి అయిన ఒక బాధ్యతను కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు అధికార ప్రభుత్వం మారింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా వచ్చే ఎలక్షన్లో ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావాలనుకుంటున్న వాళ్ళు, జెడ్పీటీసీ కావాలనుకుంటున్న వాళ్ళు ఎన్నో ఆశలతో ఎంతో ఖర్చు పెట్టి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని వస్తారు. కాబట్టి వాళ్ళ ఆశలకు తగ్గట్టుగానే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ దాదాపు 15 సంవత్సరాల క్రింద మండల పరిషత్ వ్యవస్థ ఎట్లా ఉండే, వాటికి మండల పరిషత్కు నిధులు ఎట్లా వచ్చేది, ఆ నిధులను గ్రామాలకు ఎట్లా వినియోగించుకునేది, అట్లాంటి దాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా మండల పరిషత్ అందరి తరపున మేము మనస్ఫూర్తిగా ఒకటే విన్నవించుకుంటున్నాం. వచ్చే ఎలక్షన్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలన్నా, ప్రజలకు ఉత్సాహంగా సేవ చేయాలన్నా ఎంపీటీసీల వ్యవస్థలో కానీ, మండల పరిషత్ వ్యవస్థలో కానీ మార్పు రావాలని, ఆ మార్పు ఈ ప్రభుత్వము తప్పకుండా ఆశించిన విధంగా చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తూ కావలి సమీపంలో బస్సు ఆపిన సమయంలో కొందరు దుండగులు తమ అకౌంటెంట్ హరినందరెడ్డిని కత్తులతో బెదిరించి అతని వద్ద ఉన్న 80 లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెన్నకేశ్వరరెడ్డి అనే వ్యక్తి మంగళవారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన కావలి రూరల్ పోలీసులు
సంఘటన స్థలంలోని సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఒక ఎర్ర కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించి కారు నెంబర్ ఇతర సాంకేతిక ఆధారాలతో 24 గంటల్లోపే మరొకరిని మదనపల్లి మరొకరిని బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు మొత్తం రికవర్ చేసి చోరీ గురించి నిందితులను లోతుగా విచారించగా సమాచారం ప్రకారం పిటిషన్ ఇచ్చిన చెన్నకేశవరెడ్డికి నిందితులకు పరిచయం ఉన్నట్లు చోరీ అంతా ఒక నాటకమని జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు. ఇంకే బ్రదర్ తెలుగు బాబాయ్ సార్ చెప్తాను నేను చెప్పేస్తే దానికి కిక్కే ఉంది ఆప్షన్ చెప్పేది బాయ్ చెప్పాడు అన్నారెడ్డి గారిని ఒక కచెట్లో పత్రం ఇచ్చి పట్టుకోబెట్టి అక్కడున్న డబ్బులు సంచి తీసుకెళ్ళిపోయారు అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే 75 లక్షలు ఒక మనిషి దగ్గర 5 లక్షలు ఒక మనిషి దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 lakhs ఇందులో ఇంకొక 2 ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ వినోద్ అండ్ రమేష్. వీళ్ళిద్దరు కూడా ఒక హర్నాథ్ రెడ్డి అమ్మాయికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్పై కేసు నమోదైంది. కొండూరు మండలం ఖమ్మంపాడికి చెందిన వైసీపీ ఎంపీపీ తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూల్చారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కొండూరు పోలీసులు నమోదు చేశారు. వైసీపీ ఎంపీపీ చెన్నారావు అక్రమ నిర్మాణం కడుతున్నారంటూ ఎమ్మెల్యే కొల్కపూడి కార్యకర్తలు కలిసి సదరు భవనాన్ని పాక్షికంగా కూల్చివేయించిన ఘటన తీవ్ర దుమారం రేపింది.
ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పేరుతో అఖిలపక్షం ఆధ్వర్యంలో రోలపాడులో పర్యటించారు. 2016లో ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఎవరు చేతకాని వారు ఎవరో ప్రజలు గత ఎన్నికల్లో తెలిపారు. 2 జిల్లాలకు నీళ్లు ఇస్తామని తెలిపిన కేసీఆర్ లక్షలాది ఎకరాల్లో నష్టం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంది కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రైతులకు నష్టం జరుగుతుంటే ఎక్కడికి పోయారు? అఖిలపక్షం నాయకుల దుష్ప్రచారం మానుకోవాలి. స్థానిక రైతులకు నష్టం జరగకుండా చూసే కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాయలో చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరిగాయి. మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉమ్మనర్సయ్య గారికి అబ్బాయి గారికి వ్యత్యాసం ఉంటుంది బడ్జెట్ విషయంలో. అదే అబ్బాయి గారికి నాకు వ్యత్యాసం ఉంటుంది. కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకోవాలి కదా. మన ప్రభుత్వం కానీ బయట ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం ప్రతిపక్షంలో కూడా ఒత్తిడి చేసి పనిచేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మనర్సయ్య గారు చేశారా? ఎవరు చేశారు? అబ్బాయి గారు చేశారా? హరిప్రియ గారు చేశారా? ఎవరు చేసిన పనులు క్లియర్ కనపడుతూ ఉంటాయి రోడ్ల మీద. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు పనిచేసి సహకరించండి. నాకు బ్రహ్మంగారు చెప్పారు, నాకు అఖిలపక్ష కమిటీ ఉంది, మీరు రావాలి. మీ ప్రభుత్వం ఉన్నది, మీరు రావక మీరేమైనా అక్కడ మీటింగ్ పెట్టుకోండి. సీతారామం మీద ఏమన్నా అవసరాలు వస్తే మేము కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మన డిమాండ్ మనం చెప్పుకున్నాం అని చెప్పడం కూడా జరిగింది. బ్రహ్మే నాతో మాట్లాడారు. మామూలు ఎవరు రాకూడదు, మేము రూలింగ్లో ఉన్నాం. మంత్రులు కలుద్దామా, ఇరిగేషన్ మంత్రి కలుద్దామా, లేదా సీఎంను కలుద్దామా? మీరు కంపేసుకుని రాండి, నేను వస్తాను. నేను మీతో పాటు డిబేట్లో కూర్చొని డిస్కస్ చేద్దాం. వాళ్ళతో ఎందుకు ఇవ్వరు మాకు? ఏమో డిపిఆర్ అయిపోయింది, వచ్చేసింది అని చెప్పి ఏమో చెప్పింది మొన్నదాకా. మీ అందరితో ప్రెస్ మీట్ చాలాసార్లు పెట్టి ఉంటుంది కదా, పీరియడ్ పెట్టారా కేవి గారు? రోజు అది ఏమంటుంది దాన్ని మ్యాపా? రోజు ముందు పెట్టుకొని చూస్తే ఎప్పుడు మ్యాపులు పెట్టినా 3,250 కోట్లు తెచ్చినా అని చెప్తాను నేను. మేము ఎప్పుడు మ్యాపులు చూపించాలి, అబ్బాయి చెప్పాలి, ఉన్నదే చెప్తాను. వాళ్ళ మ్యాపులు తీసుకొని మీ ఎదురు చూపించాలి. ఇది ఈ లైన్ ఇటు రావాలి, ఈ లైన్ ఇటు పోవాలి. గుర్తించిన రూపదంపుడు మాట్లాడినప్పుడు పని చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాళ్ళకి చేతనైతే ముఖ్యమంత్రిని కలుద్దాం, కన్సర్న్ మంత్రిని కలుద్దాం, రమ్మని చెప్పండి. ప్రజా సమస్యల కోసం అందరం కలిసి పనిచేద్దాం. రోడ్డుకి ఉద్యమాలు చేసినట్టు కాదు కదా. మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం ఇది, ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఒక పక్క మా ప్రభుత్వం చెప్తూనే ఉంది. అందరికీ స్వాగతిస్తాం. తప్పకుండా పోదాం, కలుద్దాం, మాట్లాడదాం. ఎట్టకేలకు టీమిండియా స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా దిగింది. T20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత క్రికెటర్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సిన ఉన్నప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయారు. తుఫాన్ కాస్త తగ్గడంతో BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి వారిని తీసుకొచ్చింది. పెద్దపల్లి జిల్లా ఎల్గిడి మండల కేంద్రం ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఎల్గిడి మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, నల్ల మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు మాట్లాడుతూ మాకు 5 సంవత్సరాల్లో చేదోడు వాదోడుగా నిలిచి ప్రజాపాలనలో భాగస్వాములైన ప్రతి ఒక్క నాయకులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మా ఎల్గిడి
మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణరావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు మాట్లాడుతూ పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవకు దూరంగా ఉండరాదని, అనునిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడితే ప్రజలే మళ్లీ పట్టం కట్టే అధికారాన్ని అప్పగిస్తారని అన్నారు. మేము ఆడాలి పని వాళ్ళ పని వాళ్ళు, మీ పని ఉంది, మా పని మీదే పార్టీలు సార్ మా రోజు ఇప్పుడు ఏం చేస్తామని నిలదీస్తలేరు, అడుగుతలేరు. ఎన్నికల లక్ష్యం గుర్తు చెప్తాం. మనం చేసే తప్పులన్నింటినీ మనసులో పెట్టుకొని ఎన్నికలు రాగానే కొట్టుడు కొడతాం. అంటే ప్రజలు అటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏం చేసినా, మనం ఏం చేసినా, మనం ఏ దొంగతనం చేసినా, ఏ లంగతనం చేసినా, ప్రజలకు ఏం ఇష్టం లేకుండా పనిచేసినా కూడా ప్రజలు ఏమంటారని చెప్పి మనకి ఎక్కువ చేస్తే ప్రజా తీర్పు అది వేరే తీరుగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా తన ఎంపీపీ గారు కావచ్చు, జెడ్పీటీసీ గారు, మరి వారు చిన్న మండలం ఉంటుంది, జెడ్పీటీసీ గారు ఎన్నిక అందరూ రాయన సర్పంచ్ ఉండే వేళ 5 ఏళ్ళు ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకోవాలనేటువంటి దృక్పథంతో మన శక్తి మేరకు పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి అవాంతరాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ కూడా అధిగమించి మనం వీలున్నంత వరకు మన పీరియడ్లో గతంలో కంటే ఎక్కువ పని చేయాలి అనేటువంటి దృక్పథంతో కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా పనిచేయడం జరుగుతుంది. కానీ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఈ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.